కొండమల్లేపల్లిలో జరిగిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య ఉదంతానికి సంబంధించి మీడియాలో ప్రసారమైన పూర్తి వివరాలు మరియు దర్యాప్తు సమాచారం క్రింది విధంగా ఉన్నాయి. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు పూర్తి వివరాలు. ఘటన జరిగిన తేదీ 2026 ఆగస్టు 11. స్థలం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి. ఇంట్లోనే దారుణ హత్య. బాధితురాలు కె. రూపారెడ్డి. వయస్సు సుమారు 48 సంవత్సరాలు. నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్. సంఘటన రోజు ఏం జరిగింది? ఆగస్టు 11న ప్రిన్సిపల్ రూపారెడ్డి తన నివాసంలో ఉండగా దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె శరీరంపై దాదాపు 27 కత్తిపోట్లు ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. హత్య జరిగిన తీరు చూస్తే ఇది అత్యంత కిరాతకంగా పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసుల దర్యాప్తు మరియు కీలక మలుపులు. సీసీటీవీ ఫుటేజ్ మరియు గ్లౌజుల వాడకం. మొదట పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. హంతకుడి వయస్సు సుమారు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండవచ్చునని, ఆధారాలు దొరకకుండా ఉండేందుకు నిందితులు గ్లౌజులు ధరించి ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. విద్యార్థుల పాత్రపై అనుమానం. పాఠశాలలో క్రమశిక్షణ విషయంలో లేదా ఇతర విభేదాల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును విద్యార్థుల వైపు మళ్లించారు. ఇదే పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యార్థుల ప్రమేయంపై పోలీసులు దృష్టి పెట్టారు. సుమారు 80 మంది విచారణ. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సుమారు 80 మందిని విచారించారు. విచారణలో భాగంగా కొందరు విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం సేకరించారు. మైనర్ బాలుర పాత్ర. తాజా మీడియా కథనాల ప్రకారం ఈ హత్యలో 3 మైనర్ బాలుర పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరు అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిగా గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. డబ్బు మరియు ఇతర కారణాలు. వంశీ, అనిల్ తదితర పేర్లతో కూడిన విద్యార్థుల ప్రమేయం ఉందని, డబ్బు కోసమే లేదా వ్యక్తిగత కక్షల కారణంగా ఈ హత్యకు పాల్పడ్డారనే కోణంలో విచారణ జరిపినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గమనిక: పైన పేర్కొన్న వివరాలన్నీ ఆ సమయంలో వచ్చిన మీడియా మరియు పోలీసు దర్యాప్తు ప్రాథమిక సమాచారం ఆధారంగా వెలువడినవే. న్యాయస్థానం తుది తీర్పు వెలువడే వరకు వీటిని అభియోగాలుగానే చూడాలి. మైనర్లకు సంబంధించిన అంశం కాబట్టి చట్టపరమైన నిబంధనలను పాటించడం ముఖ్యం.